నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఏపీ వైపు తరుముకొస్తోంది మరో తుఫాన్. ఇప్పటికే శ్రీలంక తీరాన్ని దిత్వా తుఫాను తాకింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకైతే ముప్పు పొంచి ఉంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దిత్వా తుఫాను ముప్పు అయితే పొంచి ఉంది. 5 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 4-5 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికీ శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దిత్వా దెబ్బకు శ్రీలంకలో 56 మంది మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దిత్వా తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసింది? మురళి, ఇప్పటికే మనం మోందా తుఫాన్ దెబ్బకు మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వణికిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ తీర ప్రాంతం ఎక్కువగా వణికిపోయిన పరిస్థితి ఉంది. అంటే రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇంకా వరి కోతలు పూర్తి కాలేదు, మరికొన్ని చోట్ల పత్తి కానీ ఇట్లా మొక్కజొన్న పంటలు కానీ ఇవన్నీ కూడా కాస్త కొన్ని చోట్ల చేతికి వచ్చే సమయం, మిరప కానీ ఇవన్నీ కూడా పోతా ఉండే సమయం ఉంటుంది. ఈ సమయంలో ఈ భారీ వర్షాల దెబ్బకు రైతులందరూ కూడా వణికిపోతున్నారు. ఇప్పుడు ఆ తుఫాను పోయింది అనుకున్న టైంలో ఇప్పుడు సైక్లోన్ దిత్వా అనే తుఫాను ప్రారంభమైంది. ఇప్పటికే శ్రీలంకలో దాని తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శ్రీలంక తీర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ప్రాణ నష్టం కూడా భారీగానే ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి కానీ అసలు ఎలా ఉండబోతుంది, ప్రభావం ఏంటనేది ఒకసారి చూస్తే, నవంబర్ 29 రాత్రి నుండి డిసెంబర్ 4 వరకు కూడా సైక్లోన్ దిత్వా ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి అలాగే నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలు ఒకసారి చూస్తే, అంటే ఏ స్థాయిలో పడే అవకాశం ఉంది ఏంటనేది ఒకసారి చూస్తే, దక్షిణ కోస్తాంధ్ర అంటే తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ఈ ప్రాంతంలో నవంబర్ 30 రాత్రి నుండి కూడా డిసెంబర్ 4 రాత్రి వరకు వర్షాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2 ఉదయం వరకు కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3 మరియు 4 తేదీల్లో తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కొనసాగుతాయి. మొత్తం ఈ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మధ్యాంధ్ర విషయానికి వస్తే మిగిలిన ప్రకాశం కానీ, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనపడుతోంది. ఇక్కడ డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 2 తేదీల్లో వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక డిసెంబర్ 2 నుండి కూడా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, మహబూబ్ నగర్ జిల్లా కానీ, అలాగే నల్గొండ జిల్లా ప్రాంతాలకి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అటు వరంగల్ జిల్లాలో కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక సముద్ర తీరానికి దగ్గరగా అంటే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిని ఆనుకుని తెలంగాణ ప్రాంతాలు అంటే ఖమ్మం జిల్లా ఎక్కువగా ఉంటుంది, నల్గొండ జిల్లా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి జిల్లాలో భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 2న మాత్రమే వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ డిసెంబర్ 1న వైజాగ్, అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ ముందస్తు జల్లులు పడవచ్చు కానీ అంత ఉండకపోవచ్చు. అంటే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే పెద్దగా లేదనేది చెప్తున్నారు. కానీ ఆకాశం మాత్రం మేఘవృతమై ఉంటుంది. చల్లని వాతావరణంతో పాటు అప్పుడప్పుడు జల్లులు లేదా తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. సహాయక చర్యలకు సంబంధించి సిద్ధంగా ఉండాలి. గత మోంతా తుఫాను సమయంలో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో, సహాయక చర్యలు చేపట్టారో అంతకు మించినటువంటి సహాయక చర్యలు అక్కడ చేపట్టాలనేటువంటి ఆదేశాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ జిల్లాలకు వెళ్ళాయి వెంకట్? ఇప్పటికే దీనికి సంబంధించి అటు హోంశాఖ అంటే విపత్తు నిర్వహణ శాఖ మంత్రి దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను వీళ్ళన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలు ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ ఇటువంటి ప్రాంతాల్లో, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, నెల్లూరు నాకు చెప్పుకున్నట్టుగా అన్నమయ్య జిల్లా అంటే రాయలసీమ ప్రాంతాల్లో దక్షిణ వైపు ఉన్నటువంటి తమిళనాడు తీర తమిళనాడును ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక దీని ప్రభావం మరింతగా కొనసాగితే మాత్రం అటు రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఏలూరులో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, విజయవాడ, గుంటూరులో కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా గతంలో మనం కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూసాం. అలాగే తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాలు ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను ఎక్కడికక్కడ రంగంలోకి దించుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడారు. తాజా కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎఫ్ బృందాలతో, విపత్తు నిర్వహణ బృందాలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే అమరావతిలో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే మంత్రులందరూ కూడా వారి జిల్లాలకు వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దిత్వా దెబ్బకు దాదాపుగా శ్రీలంక అతలాకుతలం అయిపోయింది. 56 మంది మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. దాదాపుగా ఆ ఇళ్లన్నీ కూడా నేలమట్టమవుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అప్రమత్తం అవ్వాలి అధికారులు అనేటువంటి ఆదేశాలు అయితే వెళ్ళాయి. సహాయక చర్యలకు సంబంధించి అక్కడ వెనుకాడవద్దు అనేటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఆయా జిల్లాల అధికారులకు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవునే ඊයේ දිනය සහ පහුගිය පැය 24